మరి అక్కడ మూలరాయి వేసినప్పుడు ప్రార్థన చేసి మూలరాయి వేసినప్పుడు మరి అక్కడ ఆయన కృప తోడుగా ఉందని నమ్ముచున్నాను. మరి మొన్న 8వ తారీఖు నాడు మళ్ళీ స్లాబ్ వేసాము. అప్పుడు కూడా మరి సేవకులను కేకేసి అక్కడ ఆ కార్యం చేసినందుకు, ఆ కార్యం చేపించినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మరి ఏది ఏమైనా ఆయన ఇష్ట ప్రకారం అక్కడ జరిగించాడు. మరి ఎలాంటి అవకతవకలు లేకోకుండా ఇప్పుడు వరకు ఆ గృహాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమైతే దానికి సరిపోవడం కాదు, కానీ ఆయన మాకిచ్చిన ఆ గృహాన్ని బట్టి, మాకిచ్చిన సమస్తాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన నమ్మిన వారిని ఎడవడో ఎడబాయనన్నట్టు మా పట్ల రుజువు చేసినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నిన్న నా కొడుకు మొన్న తోట విషయంలో కొంచెం గలిబిలి జరిగింది. ఆ గలిబిలను కూడా దేవుడు ఎంతో నమ్మకంగా మా పట్ల ఎంతో గొప్ప మరి దాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు, కానీ అక్కడ మమ్మల్ని ఆ రీతిగా నిలబెడుతున్నందుకు ఆ తోటను మళ్ళీ మరి ఆయన ఎలాంటి ఇది లేకోకుండా సమాధానంతో మళ్ళీ ఆ తోటని మాకు ఇచ్చాకి ఆయన కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా అక్కడ మేము నిలబడ్డామంటే అదంతా ఆయన కృపే. అది మా బలం చేత కాదు, మా తెలివితేటల చేత కాదు. ఏదైనా మేము అక్కడ నిలబడ్డామంటే ఆయన కృపే. అందుని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాము, చాలా దేవుని మహింపరుస్తున్నాము. మరి చాలామంది అక్కడ నువ్వు నిలబడతామంటే, ఆళమయాన నువ్వు ఉంటామంటే అది నమ్మదగింది కాదు. అది మీ విశ్వాసమే మిమ్మల్ని అక్కడ నిలబెట్టిందని చెప్పని చాలామంది మాట్లాడారు. అది నా గొప్పతనం కాదని చెప్పని నేను అనుకుంటున్నాను. అది అంతా ఆయన ఇచ్చిందే, ఆయన మహిమే, ఆయనే ఇచ్చిన గొప్ప నాకు ఇచ్చిన గొప్ప బహుమానము. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంకా మా పట్ల ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. మరి సేవకులతో పంచుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆయన లేనిదే మేము లేవు. మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. నేను చెప్తే నన్ను ఇలా తీసుకొచ్చారు, నన్ను అలా తీసుకొచ్చారని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా అది ఆయన కృపే. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ రీతిగా నేను నిలబడ్డాను అంటే అది ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మమ్మల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నా కుటుంబం కొరకు, మరి నా పెద్ద కొడుకు విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని, ఆయన కూడా మరి సన్నిధికి రావాలని, ఆయన చదువుకు తగ్గట్టు మరి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఇస్తాడని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థనలో పెట్టుకోమని, మరి సేవకుల్ని కూడా, సేవకులు మా కొరకు రోజు ప్రార్థన చేస్తున్నారు, వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా మేము ఎప్పుడు కూర్చున్నా కానీ వాక్యం గురించే మాట్లాడుతూ ఉంటాము. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా పెద్ద కొడుకు విషయంలో కూడా మీరందరూ ప్రార్థించాలని, సేవకురాలను కూడా మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.